అంటే తందూరి ఉంది, ప్రాన్స్ ఉంది, కబాబ్ ఉంది, చికెన్ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఉంది, ప్రాన్స్ ఉంది, ఫిష్ ఉంది, ఇంకా కబాబ్ ఉంది, గ్రీన్ కబాబ్ ఉంది, చాలా టేస్ట్ ఉంటుంది, చాలా రోస్టెడ్ ఉంది. మండి అంటే ఇంత పెద్దగా ఇంతే ఉంటుంది. ना बड़ा है तो फर्स्ट टाइम लाए थे इतना छोटा लाए అసలు మేము ఈ మండి ఇప్పుడు ఎట్లా తిన్నామంటే చూడండి బొక్కు పెట్టుకొని పెడితే ఏడా ఒక రాము కూడా మేము పెట్టే బొక్కు పెట్టుకొని ఎక్కడే కనిపించుకోకుండా అసలు చూడండి మొక్కలు కూడా ఎక్కడ రాగలరు. మటన్ సూప్ అంటారు, చాలా బాగుంటుంది టేస్ట్. యాక్చువల్లీ తింటే చాలా గొంతు సాఫ్ అవుతుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. సర్దున్నా గొంతు నొప్పి ఉన్నా ఏదున్నా వెంటనే తగ్గిపోతుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. స్పీక్ ఇంగ్లీష్. దిస్ ఈజ్ సో నైస్. ఏం తాగుతావా? చెప్పు, తాగి చెప్తావా? అరే చెప్పు. ఎక్కడ పుట్టినాం కాదు, ఎక్కడ ఫేమస్ అయినామే అల్టిమేట్గా నిర్ణయం అనమాట. సో ఇప్పుడు ఏమంటే ఎక్కడో పుట్టిన బిర్యానీ హైదరాబాద్లో ఎంత ఫేమస్ అయిందో, ఎక్కడో ఇరాన్లో పుట్టిన మండి వచ్చేసిన ఓమన్లో ఫేమస్ అయ్యి ఓమన్లో నుంచి హైదరాబాద్కి వచ్చి ఈ హైదరాబాద్లో రాత్రి మేము తిన్నాము. దాని గురించే ఈ వీడియో వచ్చేసిందను. నేను మా ఫ్రెండ్స్ మాతో పాటు కలిసి పనిచేసే మా టీంలో ఫ్రెండ్స్ అంతా కలిసి వచ్చేసిందను సైనిక్పూర్లో వచ్చేసిందను లావిస్ రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట. లావిస్ రెస్టారెంట్ ఎందుకు వెళ్దామంటే మండి అనేది ఒక ఫేమస్ అనమాట. మండి అంటే ఏమంటే అన్ని మాంసకృతులు అన్నీ కలిసి ఒక చెక్క బాక్స్ ఉంటుంది అనమాట. దాదాపు ఒక 2-3 ఉంటుంది. ఆ చెక్క బాక్స్లో పెట్టి తింటారు అనమాట. అంటే ఫాస్ట్లో అంత ముందు కాలంలో వచ్చేసింది. ఈ సంస్కృతి ఎక్కడ వచ్చిందంటే ఓమన్ దేశంలో, అంటే ఓమన్ కంటే ముందు ఎక్కడ ఉందంటే ఇరాన్లో ఉండిందన్నమాట. ఇరాన్లో నుంచి ఓమన్ దేశంలోకి వచ్చి ఫేమస్ అయిందన్నమాట. అంటే ఎక్కడ పుట్టిందని కాదు, ఎక్కడ ఫేమస్ అయింది అనేది మనకు అల్టిమేట్గా కావాల్సింది. సో వచ్చేసిందను ఓమన్ దేశంలో ఈ మండి అనేది అంటే ఒక చెక్క బాక్స్లో చేపలు, తర్వాత వచ్చేసిందను నత్తలు, పీతలు, తర్వాత వచ్చేసి చికెన్లో డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి కదా, చికెన్ గ్రిల్ అవన్నీ. సో ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే అన్నీ ఒక అట్ట బాక్స్లో తీసుకొని వచ్చి ఫేమస్ చేసేసి ఇలా దానికి ఒక పేరు పెట్టారన్నమాట. ఒక ఇది చెక్క బాక్స్లో తీసుకొచ్చి అని చెప్పాను కదా, చెక్క బాక్స్లు ఇవన్నీ ఒక దాన్ని పెట్టి దాని కింద రైస్ పెట్టి ఇవన్నీ ఫేమస్ చేశారన్నమాట. సో ఇలా ఫేమస్ చేయడం వల్ల ఏమైందంటే అది ఓమన్ దేశంలో నుంచి తర్వాత చేసిన హాద్రా మౌంట్ అనేది ఎక్కడ వస్తుందంటే ఓమన్ దేశానికి ఎడ్జ్లో, తర్వాత వచ్చేసిన సౌదీ అరేబియాకి ఎడ్జ్లో అనమాట. ఇది ఒక ప్రావిన్స్ అనమాట. ఈ ప్రావిన్స్లో ఇది రావడం జరిగింది. సో ఇక్కడ ఫేమస్ అయింది. అలా సౌదీ అరేబియా నుంచి అలా వచ్చేసి సౌదీ నుంచి, మస్కట్ నుంచి, కువైట్ నుంచి ఇండియాలోకి వచ్చి ఇండియాలో హైదరాబాద్లో ఫేమస్ అయింది. అది మేము రాత్రి తిన్నాము. ఆ టేస్ట్ మీకు వీడియో సైనిక్పూర్లో ఉంటుంది.
ఫస్ట్ మీరు వచ్చే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. హ్యాండ్ వాష్ చేసుకొని తర్వాత లోపలికి రావాలి. మీకు పర్మనెంట్ ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇలాంటి ఆహ్లాదకరమైన కూర్చొని వాళ్ళకి ఏమైతే ఆర్డర్ ఉంటాయో వాళ్ళ ఆర్డర్స్ వాళ్ళు ఒకసారి సర్టెన్ టైం తీసుకున్న తర్వాత తీసుకొస్తారు. అప్పుడు ఏం తీసుకొస్తారు, నువ్వు ఏం ఆర్డర్ ఇస్తాము అనేది మీకు అసేపు తర్వాత నేను చెప్తాను, మీకు చూపిస్తాను. చూడండి ఏమంటే ఇంకొక డాగ్ స్పాట్ లొకేషన్. బట్ ఏమంటే నేను ఫస్ట్ టైం రావడం చూపిస్తాను, చెప్తాను అండి కాసేపు మనకి ఎలాంటి ఐటమ్ అరేంజ్ చేస్తాను చూద్దామని. చూసుకోండి ఒకేసారి ఇక్కడ ఒక 5 మెంబర్స్ కూర్చోడానికి ఇక్కడ చూసుకొని కావాలంటే ఒక 6 to 8 మెంబర్స్ కూర్చోదు అన్నమాట. 6 to 8 మెంబర్స్ కూర్చోవడం ఫ్యామిలీ 8 మెంబర్స్ కూర్చోడానికి నేను అబ్జర్వ్ చేస్తాను. చెప్పు. After a long time, we get together. We have planned a get together, so we decided to eat mandi here. Yes. Mandi comes from Lavish Mandi, and it was so. We are expecting it should be delicious, Yes. but we don't know how it is going to be. So, like we are passing this commentary to Mr. Maruti, the expert of the eyesight, and also. నువ్వు చెప్పు కదా. సో లావిష్ మండి అనమాట ఇది. సో బేసిక్గా వచ్చేసి ఇరాన్లో చాలా ఫేమస్ అనమాట. ఇరాన్ నుంచి మన ఇండియాలో నుంచి ఎక్కువగా ఫేమస్ అయిన హైదరాబాద్కి ఈ లావిష్ మండి రావడం జరిగింది. అంటే మండి అంటే ఏం లేదు, చికెను, మటను, ఫిష్, ప్రాన్స్ అనేసి డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా పెద్దగా ఉంటుంది. ఒక బాక్స్లో తీసుకొస్తారు రైస్ తీసుకొచ్చి డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ పెడతారు. ఆ ఐటమ్స్ అన్నీ కూడా మీకు ఒక 20 minutes తర్వాత చూపిస్తాము. ఎందుకంటే ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక ½ an hour తర్వాత వాళ్ళు ఎత్తుకొస్తారని చెప్పడం జరిగింది. సో అవన్నీ మీకు చూపిస్తాను. సో అన్ఎక్స్పెక్టెడ్ కాదు, మీరు ఎప్పుడో అనుకున్నాము కానీ ఈరోజు రావడం జరిగింది. ఒకటే ఉంది. ఇది వచ్చేసి సైనికపురిలో ఉంది అనమాట. అడ్రస్ డీటెయిల్స్ అనేది మీకు సాయి చెప్తారు. అడ్రస్ ఎక్కడ సార్ ఇది? సైనిక్పురి అన్న. అడ్రస్ వచ్చేసి మన ఆర్టీస్పల్లి నుంచి సీదా తిరుమలకి సిగ్నల్ వస్తుంది. అక్కడ నుంచి స్ట్రేట్ ఫార్వర్డ్ వెళ్ళిన తర్వాత ఆర్కేపురం బ్రిడ్జ్ వస్తుంది. చౌరస్తా వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో పెట్రోల్ పంప్, అక్కడ కొంచెం పెట్రోల్ పోసుకున్న తర్వాత అక్కడ నుంచి రైట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ కూడా సీదా వచ్చేసేయాల. సో వచ్చిన తర్వాత మనకి సైనిక్పురి అనే చౌరస్తా ఒకటి వస్తుందండి. దాని వచ్చిన తర్వాత మనం రైట్ తిరగాలి. రైట్ తిరిగిన తర్వాత ఇంకోటి ఒక భారత్ పెట్రోల్ పంప్ అని లెఫ్ట్ సైడ్లో ఒకటి పెట్రోల్ పంప్ వస్తుంది. దాని తర్వాత రైట్ తీసుకుంటే ఆపోజిట్లో మీకు లావిష్ మండి అని కనపడుతుంది. చలో guys, follow button ఇష్టం. నెక్స్ట్ వినాయక్. ఏం లేదు, ఇప్పుడు తిన్న తర్వాత అది వచ్చిన తర్వాత నేను చెప్తాను. మటన్ సూప్ అంటారు దీన్ని, చాలా బాగుంటుంది టేస్ట్. యాక్చువల్లీ ఇది తింటే చాలా గొంతు సాఫ్ అవుతుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. సర్దున్నా, గొంతు నొప్పి ఉన్నా, ఏదున్నా వెంటనే తగ్గిపోతుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. స్పీక్ ఇంగ్లీష్. దిస్ ఈజ్ సో నైస్. ఏం తాగుతావా చెప్పు, తాగి చెప్తావా? అరే చెప్పరా. भाई इतना बड़ा है तो फर्स्ट टाइम लाए थे, इतना छोटा लाए అసలు మేము ఈ మండి ఇప్పుడు ఎట్లా తిన్నామంటే చూడండి, బొక్కు పెట్టుకొని మరితే ఏడ ఒక కూడా మేము పెట్టే బొక్కు పెట్టుకొని ఎక్కడ కనిపించుకోకుండా అసలు చూడండి మొక్కలు కూడా ఎక్కడ నాకుండా అట్లా తిరిగాను అనమాట. అసలు ఎంత సాటిస్ఫై అయినామంటే మేము మామూలు సాటిస్ఫై కాదు, కడుపు నిండుకొని ఎంత ఆనందంగా పరిస్థితి అందరూ దిగాలి పడిపోయారు.
close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left.